ప్రస్తుతం మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. భక్తిన సోదరులు ఇక్కడ ఏదైతే చేప ప్రసాదం ఇస్తారో దానికి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఆ చేప ప్రసాదం కోసం క్యూలో నిలబడిన సందర్భం మనం చూస్తున్నాం. సో మనతో పాటు మన పక్కనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చారు, ఏం రీజన్ తోటి వచ్చారు, ఏం నమ్మకం తోటి వచ్చారు అనేది. నమస్తే భయ్యా. नमस्ते। సో कहाँ से आए आप? अब हम महाराष्ट्र से हिंगोली जिला। ओके, हाँ, तो क्यों आए यहाँ पे? ये दवा लेने के वास्ते हम 6 बरस हो गए आ रहे हैं हम यहाँ। अच्छा, हाँ, तो क्या फायदा होता है ये जो दवाई लेने से क्या फायदा होता है? ये जो दमा है वो कम हो जाता है। अच्छा, हाँ, तो अब तक आपके साथ कितने लोग आया था 6 साल में, और अभी कितना लोग आया आपके साथ? हम आप 50 लोग आए, 50 लोग आए साथ में। इसके पहले 25 आए थे, ये साल 50 आए। अच्छा, हाँ, तो इससे पहले जो भी आपके साथ आया था, जो दम वाले रहता है, दम लेने वाले रहते हैं, उन लोगों को कम हुआ नहीं हुआ यहाँ पे? कम हुआ। अच्छा, कम हुआ, बहुत अच्छा है। 100% रिजल्ट है हमारा। हाँ, हाँ, तो लोगों को क्या बोल सकता है इसके दवाई के बारे में? लोगों को क्या बोल सकता है? ये आना चाहिए, ये लोगों ने आना चाहिए यहाँ पे ये दवा लेने के वास्ते। फ्री में है, क्या है इसमें? हाँ, दिक्कत ही नहीं ना कुछ। हाँ, अच्छा है। हाँ, तो ये लेने से लोगों को तो फायदा ही होगा. फायदा ही है, फायदा है। 100%, 101% फायदा ही है। కాకా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈడికి? నాందేడ్ నాందేడ్ సో ఎందుకు వచ్చారు ఈడికి మామూలుగా? అది జిమ్ మందు తినడానికి అది వేసుకుంటే ఏమైతుంది అసలు? ఓడం పరగ పడుతుంది, మంచిగా చేతులు కాళ్ళు మంచిగా అవుతాయి అంతే. ఎన్నేళ్ళ నుంచి వస్తారు ఈడికి మీరు అసలు ఆ మందు కోసం? నేను 2 సార్లు నీరుడు సందిరాట. సో ఇంతకు ముందుకు వేసుకుంటే మీకు ఏమన్నా ఫరక్ కనిపించిందా? పరకులు మున్పర్సెంట్ వచ్చినాయి పోయినావు తగ్గిందా మీకు? మీకు ఆస్తమా లేకపోతే దమ్ము ఏదన్నా ఉంటే తగ్గిందా? దమ్ము ఇమ్ము తగ్గింది, ఈయనకు దమ్ము ఉంటే తగ్గిపోయింది. మరి మీరు 2 ఏళ్ల నుంచి వస్తారు కదా, మరి 2 ఏళ్ల ముందుకైతే మీకు ఇది తెలియదు, 2 ఏళ్ల తర్వాత మీకు తెలుసు కదా, మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్పి తీసుకొచ్చినా? తీసుకొచ్చాను, 50 మంది వచ్చాను. 50 మంది. ఎన్ని రోజుల ముందు వచ్చారు మీరు? నిన్న. మరి వచ్చిన తర్వాత ఈడ అన్నము టిఫిన్ లాంటివి ఏమైనా పెడుతురా? ఆనందం. ఏమన్నా పైసలు లాంటివి ఏమైనా తీసుకుంటారా మంది వేయడానికి? పైసలు ఏమి తీసుకున్నాం, పైసలు చేప పిల్లలకు తీసుకున్నాం. దేనికి తీసుకోవచ్చు? దేనికి తీసుకో? అన్నం పెట్టేది అన్నం పీరే, అన్ని పీరే, ఏవి ఇష్టమైనది తినాలి. పైసలు మరి ఆ చేప మందుకి ఏమన్నా పైసలు తీసుకుంటారా? ఎట్లా? చేప మందు చేపకే పైసలు ఇచ్చు, మందుకు చేప కొనాలి. 2 ఏళ్ల నుంచి వస్తారు వీడికి? మేము అయితే 5-6 ఏళ్ళకి ఎక్కువ అయితే. తగ్గిందా మీకు ఏమన్నా అది వేసుకుంటే? నడువు నొప్పి, కిడ్నీ నొప్పి అన్ని తక్కువైతాయి. సర్ది హడిషం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? నర్సంపేట. నర్సంపేట. మరి మీరు 5-6 ఏళ్ల నుంచి వస్తున్నా అంటారు కదా, మీకు తగ్గింది కదా, మరి మీ చుట్టుపక్కల చెప్తాను వచ్చింది. ఇప్పుడు మా కాడ నుంచి చుట్టుపక్కల మా ఊర్లోనే 3 కార్లలో వచ్చినాం, బస్సులో 40 మంది వచ్చినాం. ఒక్క మా ఊరికి 60-70 మంది వచ్చిరా? మా ఊర్లో నుంచే 60-70 మంది వచ్చినాం నర్సంపేట తాలూకా. సో అందరికి తగ్గుతుంది అని చెప్పేసి మీరు తీసుకొచ్చిరా? చెప్తే అందరు వచ్చి. ఇక్కడ మీకు అన్ని బాగానే ఉన్నాయా? సౌకర్యాలు అన్ని అన్ని మంచిగానే ఉన్నాయి. కాకా నమస్తే. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మహారాష్ట్ర ఉంది, నాందేడ్ నుంచి వచ్చిన సార్. సో మరి నీకు దేని గురించి వచ్చినావు ఇడికి? మామూలు దమ్ము కోసం వచ్చిన సార్. ఇప్పుడు 20 ఏళ్ళ రాత్రి నేను ఇక్కడ అన్నం అలుపుతుంది, దేహం మంచిగా ఉంటది, ఎంత వర్షం పడని ఎండ కాని దానికోసం మంచిగా ఉంటది పానం. దానికోసం నువ్వు 20 ఏళ్ళ నుంచి ఇడికి వచ్చి మందు తీసుకున్నావు? 20 ఏళ్ళ సార్. ఎక్క నా బాపు వస్తుండే, వాళ్ళతో వస్తుండే చిన్నగా ఉండి. ఇప్పుడు నేను సొంతం అట్లా. తగ్గుతుందా మందు వేసుకుంటే? ఏమన్నా తగ్గిందని? తక్కువ దగ్గు దమ్ము ఏముండదు. అన్నం పోతుంది, అన్నం అడుగుతుంది, నిద్ర వస్తుంది. లేకుంటే 80 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు. సో మరి ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళ నుంచి వస్తున్నావు కదా, ఈ 20 ఏళ్ళ నుంచి 20 సార్లు వచ్చింటావు వీడికి. మరి నువ్వు వచ్చినప్పుడల్లా మీ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చినావు వీడికి? తెచ్చిన సార్ మస్తు మంది, అసలు 100 మంది అసలు మా ఊరు 100. సో ఇప్పటిదాకా ఎంత మందిని తీసుకురావాలి? 100 మంది తెచ్చినా సార్, 100 మందికి తెచ్చిన ఇప్పటిదాకా. ఇదే ఫస్ట్ సారి. వేరే వాళ్ళు చెప్పిండ్రు మాకు, మా నిజామాబాద్ మాది అయితే ఆమెకు తక్కువ ఉన్నదంట. మేము ఇప్పుడు ఇదే ఫస్ట్ వచ్చినాం. మీకు చెప్పిన వాళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తారంట వీడికి? 3 సంవత్సరాలు వచ్చింది అంతే. తక్కువైందా వాళ్ళకి? తక్కువైందంట.
మరి తక్కువ మీరు నిజామాబాద్ నుంచి ఎంత మంది వచ్చారు ఈడికి? నేను ఒక ఆమె చెప్పింది, నేను ఒకదాన్ని వచ్చిన, ఆ, నేను మా ఫ్యామిలీ తీసుకొని వచ్చిన. ఆ. మీకు దమ్ము లాంటివి ఆ, ఉన్నాయా? ఆ, సో అంతే. దేని గురించి అంటే స్పెషల్ గా ఈ మధ్య వేసుకుంటే ఏం తక్కువ అవుతుంది అసలు? అదే తక్కువ ఇట్లా దుమ్ము పడకుంటే ఇట్లా ఆయాసం వస్తుంది, దుమ్ము ఇట్లా ఇట్లా దమ్ము వస్తుంది కదా, అది అత్తలేదంట, ఆ షాపు మీకు తత్తలేదంట. మరి మీరు ఎప్పుడు వచ్చారు నిజామాబాద్ నుంచి ఈడికి? నిన్న 12 గంటలకు వచ్చినాం. ఆ. వేసుకున్నారా మంది? ఇంకా టైం పడుతుంది? ఇంకా టైం పడుతుందంట, 9 గంటల నుంచి ఎత్తారంట ఇక. సో ఏమన్నా పైసలు తీసుకున్నారా లేకపోతే ఉత్తగానే ఇస్తారా? ఉత్తగానే, ఏం పైసలు లేవు, ఉత్తగానే. సో ఏం చెప్తావు మరి? నీతో పాటు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు? చెప్తా ఇట్లనే మంచిగా ఫ్రీగా నెత్తురు, మంచిగా తక్కువ అవుతున్నారు, అందరికి పబ్లిక్ బాగా మంది ఉన్నారు, తక్కువ అయితేనే ఇట్లా వస్తున్నట్టున్నారు జనాలు అని చెప్తా. ఆల్సు వస్తారు ఇక, మళ్ళీ సంవత్సరం వస్తామన్నారు వాళ్ళు, తిరుపతికి రత్తమన్నారు ఆల్సుగా, 5 రత్తమన్నారు కానీ తిరుపతికి. పేరమ్మా? నా పేరు చిట్టి. ఆ. నిజామాబాద్ జిల్లా ఏ ఊరు? నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఓరియం. పెద్ద ఊరు. ఇంకా మీ ఊర్లో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నారా? ఉన్నారు. మరి నీకు ఉన్నారు. తక్కువ అయితే వాళ్ళకి చెప్తా. తీసుకొస్తావా? తీసుకొస్తా నాకు ఆమె చెప్తే నేను వచ్చిన. ఇప్పుడు నేను వాళ్ళు తిరుపతి కోతురంట, ఆల్సు వస్తుండ్రి, ఆయన దుబాయ్కి వెళ్ళి వచ్చిండు. వచ్చే సంవత్సరం అలాంటి కూడా తీసుకొస్తావా మళ్ళా? తీసుకొస్తా అత్తన్నారు వాళ్ళు, ఖచ్చితంగా అత్తామన్నారు. నేను చెప్పిన పనాడు వాళ్ళు చెప్పిన, నేను పోతున్నారు అంటే, అయ్యో అమ్మ నాకు జ్ఞాపకం లేదు, తిరుపతి పోతున్నా అని ఆయన తిరుపతికి వెళ్ళండి, మళ్ళీ వస్తే సంవత్సరం అత్త అని చెప్పిండు. సో మీరు ఇక్కడ చేప ప్రసాదం కోసం వచ్చారా? అవునండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ రావడం జరుగుతుంది? ఇది ఫస్ట్ టైం సార్ నేను రావడము. మా మిస్సెస్ కి బాగలేకపోతే ఆవిడ కోసం తీసుకొచ్చాను. ఇక్కడ బాగా పేరు ఉంది కదా, అందుకని వచ్చాను. పొద్దున మార్నింగ్ వచ్చాం, విజయవాడ నుంచి వచ్చాం. సో ఎవరు అంటే మీకు ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారా లేకపోతే మీరు టీవీలో చూసి రావడం జరిగింది? వచ్చాం. ఇరుగు పొరుగు కూడా చెప్పారు, కానీ టీవీలో చూసి అయితే మేము వచ్చాం. సో ప్రధానంగా ఈ చేప ప్రసాదం తీసుకోవడం వల్ల ఎటువంటి రోగాలు క్లియర్ అవుతాయని మీకు చెప్పారు? అంటే శ్వాస సంబంధమైనటువంటి రోగాలు క్లియర్ అవుతాయని చెప్పారు. మా మిస్సెస్ కి ఆస్మా ఉంది, దాన్ని కవర్ అవుతుందనే ఉద్దేశంతో వచ్చాం. సో ఇక్కడ మీరు మార్నింగ్ వచ్చారా లేకపోతే నిన్న వచ్చారా? ఎట్లా? మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ విజయవాడ నుంచి వచ్చాము. మార్నింగ్ నుంచి ఇక్కడ ప్రసాదం కోసం ఏమైనా డబ్బులు తీసుకోవడం జరుగుతుందా లేకపోతే ఫ్రీగానే? ప్రసాదం కోసం డబ్బులు ఏం తీసుకోలేదు. చేప పిల్ల కోసం ఒక 40 రూపాయలు ఎంతో తీసుకుంటున్నారు, బయట టికెట్ ఇస్తున్నారు అంతే, అందుకంటే. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి, ఒకవేళ మీ వైఫ్ గారికి ఆ మెడిసిన్ ఇప్పించి క్యూర్ అవుతే మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా? చేద్దాం, చేయాలి, కంపల్సరీ చేస్తాను. हम 10 साल से तो यहाँ पर सेवा में लगे हुए हैं, ज्यादा हो गए, 10 साल तो हो ही गए। अच्छा जी। तो ये जो मेडिसिन है, लोग दूसरा स्टेट से आके यहाँ पे ले रहे हैं, तो उसका फायदा क्या होता है? लोगों को काफी फर्क पड़ रहा है। लोग यहाँ पर आते हैं तो हम लोग से बोलते हैं कि हम लोग 3 साल से ले रहे हैं, 4 साल से ले रहे हैं, हम एक सीढ़ी में नहीं चढ़ सकते थे, अब हम है ना 1000 सीढ़ी भी चढ़ सकते हैं। हमको काफी फर्क पड़ रहा है, इसीलिए हम आ रहे हैं और लेने के लिए। इसे काफी लोग आते हैं और हमसे बातें करके बोलते हैं, हमारे उनके एक्सपीरियंस बोलते हैं यहाँ पर। तो ये जो मेडिसिन अभी लोगों को दे रहे हैं, वो फ्री में दे रहे हैं या कुछ ले रहे हैं? नहीं, फ्री में दे रहे हैं। तो अब तक आपके नजर में तो आज कितने जने आया था यहाँ पे? हजारों लोग होंगे, 50,000 से तो ज्यादा ही है, काफी भरा हुआ है, अभी तो अच्छा माहौल बना हुआ है। तो उन लोगों के लिए फैसिलिटीज कैसा एडजस्ट किया था यहाँ पे? गवर्नमेंट की तरफ से भी फैसिलिटीज है और समाज की तरफ से भी सेवा में लगे हुए हैं लोग, तो यहाँ पर किसी को, हमारी तरफ से तो किसी को कोई परेशानी नहीं हो रही है, सब सुकून में आराम से काम हो रहा है। तो जो भी लोग हैं यहाँ पे अब तक आ नहीं पाया, उन लोगों को क्या बोल सकते हैं आपकी तरफ से? आइए, एक्सपीरियंस कीजिए, और किसी को भी जिना दमा का प्रॉब्लम है या एलर्जी का कुछ प्रॉब्लम है तो आइए, ट्राई कीजिए, दवाई काफी असरदार है और फायदा जरूर होगा। సో మీరు ఇప్పుడు వచ్చేపోయే వాళ్ళకి, ఇక్కడ ఉంటున్న వాళ్ళకి ఫుడ్, వాటర్ లాంటివి కూడా సప్లై చేస్తున్నారు. ఇది ఎన్ని ఏళ్ళ నుంచి సర్వీస్ ఇస్తున్నారు? దాదాపు నేను 10 ఇయర్స్ నుంచి ఇక్కడనే వాలంటీర్గా చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే పక్కా చేస్తున్నాం. ఇదైతే 10 ఇయర్స్ నుంచి వాలంటీర్ చేయనట్టు 10 ఇయర్స్ అవుతుంది. అంతమంది కూడా చాలా ఇయర్స్ చేస్తున్నారు. సో యూజువల్ గా చేప ప్రసాదం అని చెప్పేసి చాలా ఫేమస్ మన హైదరాబాద్ వాసులకి, కానీ ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు వస్తా ఉంటారు. సో వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? అంటే 1-2 రోజుల ముందే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా? ఉంటారు. వాళ్ళ ఫెసిలిటీ మొత్తం ఫ్రీ ఫుడ్, ఫ్రీ అన్ని మొత్తం ఇక్కడనే ఉంటాయి. ఇలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని టోటల్.
సో ఇప్పుడు ఈ మందు వేసుకోవడం వల్ల ప్రధానంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి? ఈ దగ్గు దమ్ము ఉన్న వాళ్ళకి క్యూర్ అవుతుంది అది. మనం అది వేసుకున్నప్పుడు దగ్గు దమ్ము ఉన్నప్పుడు చేపతో పాటు లోపలికి పోతున్నప్పుడు లంగ్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తోకతో పాటు వెళ్ళిపోతుంది అది. దానివల్ల క్యూర్ అవుతుంది. 1 month అది మెడిసిన్ క్యూర్ చేసుకోవాలి. ప్లస్ నాన్ వెజ్ తినొద్దు, పాటించాలి, అవన్నీ పథ్యం పాటించాలి. సో ఇప్పుడు ఈ మెడిసిన్ ఇవ్వడానికి ఏమన్నా చార్జ్ చేస్తున్నారా జనాలకు, లేకపోతే ఫ్రీ? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. 4 lakhs to 5 lakhs వరకు వస్తారు పీపుల్స్. సో ఇప్పుడు వరకు ఇంకా స్టార్ట్ కాలేదు, నాకు తెలిసి రాత్రి 9 గంటలకు ఏమో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వరకు ఈ మందు గురించి తెలియని వాళ్ళు, లేకపోతే ఇది వేసుకుంటే తక్కువ అవుతుంది అని తెలియని వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే వేసుకుంటే బెటర్, లేకపోతే వాళ్ళ ఇష్టం, మనకేం తెలియదు. అస్తమా వాళ్ళకైతే బెటర్ ఇది. అస్తమా వేసుకున్నారు వాళ్ళు, వేసుకున్నారు కూడా మాకు వచ్చి చెప్పారు, మాకు తగ్గింది మంచిగా అని మళ్ళీ వచ్చి మాకు చెప్పారు. ఇప్పుడు కూడా మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అక్కడ కూడా వచ్చి వేసుకున్నారబ్బా, అందరు వేసుకున్నారు. ఇప్పుడు వచ్చే పోయే వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తారు? అదండి వాళ్ళ ఫుడ్, వాటర్, పడుకోవడానికి అక్కడ ఒక ముట్ట బాగుంటాయి, ఆ చిద్దరు ఇచ్చి వాళ్ళు అక్కడ పడుకుంటారు. ఇక్కడ స్టాల్ ఉన్నది చూడండి సైడ్లకు, అడితే వాళ్ళు పంటారు అక్కడ వచ్చారు. 3 నెలల ముందే వస్తారు వాళ్ళకు, వాళ్ళ ఫుడ్ అంతా మేము అంతా అరేంజ్ చేస్తారు. గవర్నమెంట్ తరఫున ఎటువంటి అరేంజ్మెంట్స్? గవర్నమెంట్ వాళ్ళు వాటర్ వాళ్ళు కూడా ఫుడ్ పెడుతున్నారు. అదే. సో యాజ్ పర్ మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు ఇక్కడ విజిట్ చేయడం, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, వచ్చే వాళ్ళకు ఇవన్నీ ఉన్నది, ఇవన్నీ తినండి 45 days తినాలి, అవన్నీ మేము చూపెట్టి వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళు.